అనిపించింది అన్న మూవీ? మళ్ళీ నవరసాలు అన్నీ ఉన్నాయి, మాస్ క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. ఇది 2002లో బి గోపాల్ దర్శకత్వంలో ఒక ఇండస్ట్రీ ఇంటిగా నిలబడ్డది. అన్ని సమపాల హీరోయిజం అయితే ఇంటర్వ్యూ తర్వాత చిరంజీవి యాక్షన్ లీడర్గా ఒక హై లెవెల్లో ఉంటుంది హీరోయిజం. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చా అంటారా? నేను అప్పుడు నా వయసులో అప్పుడు 4 సంవత్సరాలు అప్పుడు నేను సినిమా చూడలేకపోయినా ఇప్పుడు ఆ హీరోయిజం అవన్నీ ఇంతకుముందు టీవీలో చూశాను, ఇప్పుడు థియేటర్లో చూడడం జరిగింది. అంటే చాలా మంది జనాలు వచ్చినది ఏంటన్నా, అంటే రీ రిలీజ్ మూవీకి ఇంత జనాలు ఏంటి అసలు? అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఒక బాలకృష్ణకు ఒక నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, ఒక నాగార్జునకు ఒక శివ, ఒక వెంకటేష్కు ఒక నువ్వు నాకు నచ్చావు అని ఒక కొన్ని సినిమాలకు కొన్ని క్రేజ్ ఉంటుంది. అందులో ఈ చిరంజీవి గారికి ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రం ఇంద్ర. ఈ సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు వర్షం పడిందంట కదా ఆ రోజు? ఎండ కొట్టింది అనుకుంటా ఆ రోజు. లేదా ఆ రోజు చలి పెట్టింది, అన్నీ పెట్టినాయి ఆ రోజు. ఓకే, థ్యాంక్స్. కాకపోతే ఏంటంటే మన అల్లు అర్జున్ మంచోడే, కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే టైమింగ్ తెలియదు. రాత్రి అవసరం లేదు, కానీ అనవసరంగా రాత్రి మళ్ళీ గెలికి మరీ. సో ట్విట్టర్లో గురించి తెలిసిందే కదా, ట్విట్టర్లో చిన్నపిల్లలు ఉంటారు, ఫ్యాన్ వార్ చేసుకునే విభాగాలు ఉంటారు. వాళ్ళకి చిన్న విషయం ఫ్యాన్ వార్లు చేసుకుంటారు. మనోడు రాత్రి మళ్ళీ గెలిగాడు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ మళ్ళీ వస్తారు. సో అల్లు అర్జున్ గారి వ్యవహారాలు మార్చులో లేదు, చివరాఖరికి ఒకటే ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారు, పవన్ నడుపుకుందాం. సో వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ ఒక 2 రోజులు అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫంక్షన్ అయితే అవుతారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ కొట్టుకుని సినిమాకి వచ్చా అసలు 20 years తర్వాత రీ రిలీజ్ అంటే జనాలు ఉండరేమో అనుకున్నా, చాలా మంది జనాలు వచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు మెగాస్టార్ గారి బర్త్డే. ఎవ్రీ ఇయర్ కూడా మాది శ్రీకాకుళం, ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ మాసం శుక్రవారం వస్తే ఇంకా మాకు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే చాలాసార్లు శుక్రవారం వచ్చేటప్పుడు 2 సార్లు మేము అన్నదానం చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈసారి వెరీ హ్యాపీ, ఎందుకంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇక్కడనే నేను బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. సో చాలా ఏళ్ళ తర్వాత సినిమా వచ్చింది కాబట్టి చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నా, నేగా హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉన్నాను. శ్రీకాకుళంలో చిరంజీవి గారి కానిజం గురించి చెప్తున్నాను. అసలు వచ్చి అక్కడ ఎట్లా ఉంటుంది అంటేనా, చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అన్నట్టు ఉంటుంది. అక్కడ కొట్టుకోవడాలు ఉండవు. సినిమా వచ్చిందంటే వీళ్ళు హడావిడి, బాలకృష్ణ సినిమా వచ్చిందంటే వాళ్ళ హడావిడి, అట్లా ఉంటుంది. మరి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్యాన్ వార్ జరిగాయి ఇప్పుడన్నా? ఫ్యాన్ వార్స్ అంటే ఇట్లా టికెట్ల కోసం కొట్టుకోవడం కానీ జనాలు కొట్టుకోవడం అంటే లేదన్న. అట్లా అది మెగా ఫ్యాన్ కానీ నేను ఆలోచన కామెంట్ చేశాను, నా ఫ్యాన్స్ అని మాట్లాడేది. ఆ కామెంట్ని మెగా ఫ్యాన్గా మీరు ఎలా చూస్తారు అన్న? యాక్చువల్గా చిరంజీవి గారు సుప్రీం హీరో, ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు. ఇట్లా అవుతున్న క్రమంలో ఎప్పటికైనా ఆయన మెగాస్టార్ ఈ సినీ ఇండస్ట్రీని వేయలేదు, ఆయనే గ్రహించి అల్లు రామలింగయ్య గారు వాళ్ళ పాపనిచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. సో ఈజ్ ద టాలెంటెడ్ పర్సన్. సో అల్లు అరవింద్కి ఈరోజు గుర్తింపు వచ్చిందన్నా, ఇంకా అల్లు ఫ్యామిలీ గుర్తింపు వచ్చిందన్నా చిరంజీవి వల్లనే, చిరంజీవి ఫ్యామిలీ వల్లనే. సో అది తప్పుడు కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. మా మిసెస్ వచ్చి పక్కన వేరే అపోజిట్ క్యాండిడేట్గా పోటీ చేస్తానంటే కరెక్ట్ ఉంటుందా? అది ఉండదు కదా. సో ఇది కూడా సేమ్ అంతే. మన ఫ్యామిలీ తర్వాత బయట వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీని సపోర్ట్ చేయకుండా పక్కన సపోర్ట్ చేస్తే ఎవరికైనా కోపం రాదన్న. జస్ట్ మనం బయట వాళ్ళ గురించి విమర్శించుకోవడం కాదు, ఒకసారి మన సెల్ఫ్ మనం ఆలోచిద్దాం. మెగా ఫ్యామిలీ అంటే అందరికీ ఒక ఫీల్ ఉంటుంది. ఏం లేదు, చిరంజీవి గారు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బాబు అని దండం పెట్టిండు. ఆ రోజు ఎంతోమంది గుండెలు కదిలినాయి. మీ గుండె కదిలిందో లేదో మీకు తెలుసు. అది ఎంత బాధ అనిపించింది, అది రియల్గా బాధ అనిపించింది వీడియో. అటువంటి సైకో నా కొడుక్కి సపోర్ట్ చేస్తుండు, అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఉండొచ్చంట, ఒక ఫ్యాన్కి సపోర్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ వెర్షన్ ఏదైతే ఉందో, నీ ఫ్యామిలీ మొత్తం అండగా ఉంది కదా, నీ ఫ్యామిలీ మొత్తం పవర్ స్టార్కి అండగా ఉంది, ప్రపంచం అంతా అండగా ఉంది. సో నువ్వు ఒక్కడికి ఎందుకు ఉండట్లే? మేము అనేది అది. మేము నిన్ను కూడా గౌరవిస్తున్నావు, నీ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని కూడా ఆదరిస్తున్నావు. నువ్వెందుకంటే కాంట్రవర్సీ తీసుకున్నావు అంటే జనాలు నేను మర్చిపోతారనా? జనాలు ఎప్పుడు మర్చిపోరు. మగా ఫ్యామిలీలో అందరూ ఒకటే, అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది. ఎవరు వచ్చినా సరే అట్లనే చూస్తున్నావు. కానీ ఇట్లా కాంట్రవర్సీ దారి చేయదు దయచేసి. మగా ఫ్యామిలీలో చాలామంది ఉన్నాం, అందరూ మగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా మెగా ఫ్యామిలీ సభ్యులందరూ చూస్తున్నారు, అందరినీ ఆదరిస్తున్నారు. ఇట్లా కాంట్రవర్సీలు తీసి వేరే వాళ్ళకి అవసరమైన ఒపీనియన్. పుష్ప 2 ఇంపాక్ట్ ఉంటుంది అంటే చెప్పలేమన్నా, అది డిపెండ్స్. ఏ రోజు జనాల నాడు ఎలా ఉంటుందని మనం చెప్పలేము. ఈ రోజు బాగుండొచ్చు, రేపు ఏమైనా తేడా ఉండొచ్చు. పైన చెప్పన్నారు రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్, ఎవరు పెద్ద స్టార్? పోతారు. ఓకే, థ్యాంక్స్. ఈరోజు ఇంద్ర రీ రిలీజ్ ఉంది కదా, సో ఇప్పుడు వెళ్తున్నారా వెళ్ళొచ్చారన్న? వెళ్తున్నారు. ఇది 20 years తర్వాత మళ్ళీ వస్తుంది కదా మూవీ, ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా హ్యాపీగా ఉంది చిరంజీవి గారి బర్త్డే రోజు రీ రిలీజ్ చేయడం. సో
కామన్ చెప్తారు. ఇక ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే యాక్టింగ్, డ్యాన్సింగ్, ప్లేస్ బ్యాంక్ రిజర్వేషన్లు చాలా ఉన్నాయి. సో అందుపరంగా నాకు అంటే చాలా అభిమానాలు. చాలా సో ఓజీ కూడా రాబోతుంది, గేమ్ చేంజింగ్ రాబోతుంది. ఒక మెగా ఫ్యాన్గా వాటిపై మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే ఇక ఓజీ వస్తే ఇక అసలు బాక్స్ ఆఫీస్ ఇక అన్ని రికార్డులన్నీ తీసేయటమే. పాన్ ఇండియా లేదు, మామూలు ఇండియా లేదు, అంతా పవన్ ఇండియానే. సో అంత ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను దానయ్య గారు చెప్పినట్టు September 2 అప్డేట్ కూడా ఉంది, టీజర్. సో వీఆర్ వెయిటింగ్. గేమ్ చేంజర్ అన్న? గేమ్ చేంజర్ కొంచెం వస్తూ ఉన్నాయి కదా అప్డేట్స్, కొన్ని అప్డేట్స్ వచ్చాక దాని మీద బస్ క్రియేట్ అవుతాయి. పుష్ప 2 చూస్తారా? పుష్ప 2 పుష్ప 2 చూస్తాం ఆబ్వియస్గా, ఏదో మెగా ఫ్యాన్. అది ఏదన్నా అవునండి, ఈ ట్రోల్స్ అన్నీ కామన్, బట్ మెగా ఫ్యాన్గా అన్ని హీరోస్ని ఎంకరేజ్ చేయడం. కానీ సోషల్ మీడియాలో డిఫరెంట్ టాక్ నడుస్తుంది, అల్లు అర్జున్ మూవీ మేము చూడమని చెప్పి సెట్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ డివైడ్ అయిపోయిన సందర్భంగా అనిపిస్తుంది. అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్. సో మనం పాజిటివ్గా ఉండటం బెటర్. వాళ్ళు ఒకటే రేపటి రోజున ఏదైనా మనం ఇక్కడ చేసుకొని మనమే ఇబ్బంది పడుతుంటాం. సో మెగా ఫ్యాన్స్ యునైటెడ్గానే ఉన్నారంట నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. 22 years తర్వాత ఇంకా బాగుంది.